జవహర్ నగర్లోని సంతోష్ నగర్లో రోడ్లపై డ్రైనేజీ పొంగి పొరలడంతో అధ్వానంగా మారిన రోడ్లు, నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు. వర్షాకాలం మొదలైన నాటి నుండి నేటి వరకు నడుముల లోతు మురుగునీరు చేరినా పట్టించుకునే నాయకులు, అధికారులు. ఒకవైపు దోమలు, ఈగలు, క్రిమికీటకాలు, విషపూరిత సర్పాలు, మరోవైపు నీటిలో మునిగిన ట్రాన్స్ఫారంతో ప్రమాదం అంచుల్లో ప్రజలు. ముందు చూపు లేకుండా కేవలం కమిషన్లను నొక్కేయడం కోసం డ్రైనేజీలు లేకుండానే సీసీ రోడ్లను వేసి జేబులు నింపుకున్న నాయకులు. ప్రజలు ఎన్నిసార్లు నాయకులను, అధికారులను కలిసి వినతి పత్రాలు అందించి తమ సమస్యలను చెప్పుకున్నా చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ ఈ సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీలాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోండి. వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న 100 కుటుంబాలల్లో ఒక 5గురు 6గురే ఉంటున్నారు. మిగతా అందరూ బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీసీ రోడ్ అనేది వేసిరు కానీ ఇది దేనికి ఉపయోగం లేదు. బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా. పిల్లలకు జ్వరాలు, రోగాలు, అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు. వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామని ఎప్పుడు పడతారో తెలియదు. మా గల్లీకి వాటర్ చాలా వస్తుంది. ఎవ్వరు లేరు. అక్కడ బీఆర్ వాళ్ళు ఒక్కరు, ఇక్కడ మేము ఒక్కలం. పట్టించుకునేటోళ్ళు లేరు. మోరి కాలువ కూడా మాకు గల్లీకి వస్తుందని ఏమిటి పైపులు ఇట్లా అన్ని పెట్టిండ్రు, మళ్ళీ తీసుకుపోయినరు వేరే గల్లీకి వేసిండ్రు. మా గల్లీకి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టింది అంటే నీళ్ళ ప్రాబ్లం మాకు. ఇంటి ముందట కొంచెం నీళ్లు పోసుకున్నాం, మట్టి పోసుకున్నాం, ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. పిల్లలు బడిపోయేందుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం, నీళ్ళకి వెళ్ళి పోస్తున్నాం. మాకు పాములు ఉంటే, పురుగులు ఉంటే, బూసి ఉంటే అంతా ఇంట్లోకి వస్తుంది. మేము ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఇళ్ళకి వెళ్ళి అందరం ఇల్లు ఖాళీ చేసిపోయినాం. అందరు ఇల్లు ఖాళీ చేసిపోతే బస్తీ అడిమి లెక్కన అవుతుంది కానీ బస్తీ ఎప్పుడు పెరగదు. దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాకు ఇదేందో ఈ సమస్య ఏందో ప్రాబ్లం సాల్వ్ చేయండి, పరిష్కారం చేయండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫోటోలు దిగి చేసిపోతురు కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. మీరు ఓట్లు వేస్తున్నాం, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఓట్లకు మాత్రం వచ్చి మీకు కావాల్సింది తీసుకొని పోతురు కానీ తర్వాత ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు. ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు దిగిపోతురు, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే, ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ చేయరు జర. దాంట్లో మాట్లాడి సంతోష్ నగర్ 8వ వార్డులో ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం వాటరు వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది. దీనివల్ల ఎన్నో ఇండ్లు ఖాళీ చేసిపోతున్నాయి, అడవిలాగా మిగిలిపోతుంది. కొంచెం హైట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు, కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు. ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది, కొన్ని లైన్లకు రాలేదు. డ్రైనేజీ వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, డ్రైనేజీ లేని వాళ్ళకి అంతే ఉంది. మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి. ఎక్కడెక్కడియో కనెక్షన్లన్నీ తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు, అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి. ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు. జిహెచ్ఎంసీకి పోయి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేయించినాము. ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. లీడర్లు వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, పోతున్నారు కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు. డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. రాకముందుకు డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండే, వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక, డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి. మురికి నీళ్లు, కంపు వాసన, ఎట్లుండాలో అర్థం కావట్లేదు. నాయకులు ఉంటే పట్టించుకొని ఈ సమస్య పరిష్కారం చేస్తారని నా యొక్క మనవి.
ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, మేం చేస్తాం అంటున్నారు, కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీలాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోండి. వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న 100 కుటుంబాలల్లో ఒక 5గురు 6గురే ఉంటున్నారు. మిగతా అందరూ బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీసీ రోడ్ అనేది వేసిరు కానీ ఇది దేనికి ఉపయోగం లేదు. బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా. పిల్లలకు జ్వరాలు, రోగాలు, అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు. వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదులు లేడు. దయచేసి మీరు ఇది ఒక్కసారి అన్నా మీరు ఎప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరే చూడండి అక్కడ ఎన్ని వాటర్ వస్తున్నాయో. అసలు ఆ వాటర్లో అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే నాదులే లేరు. మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి, కానీ మొన్నటిదాకా అయితే మనిషి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ షార్ట్ వస్తుంది, అర్థింగ్ వస్తుంది. మీరే అర్థం చేసుకోండి. పైప్ లైన్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి లేదు, సరిగ్గా లేదు. ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక్కసారన్నా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. మీ మాజీ కార్పొరేటర్ పేరేంది? రెడ్డిశెట్టి శ్రీనివాస్. ఆయన ఏమన్నా ఇక్కడ వచ్చి అన్న మీకు ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఏం చెప్పడం ఏం లేదా అండి. రోడ్డు పోసింటే ఖాళీ ఒక సీసీ రోడ్ వరకు అయ్యింది, కానీ అది కూడా సీసీ రోడ్ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కథం ఇక్కడ నుండి ఒకసారి ఆ ఇల్లు చూడండి. ఆ ఇల్లు లోపల డ్రైనేజ్, ఆ చిన్న పైపుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. సీసీ రోడ్లు వేసే మూమెంట్ చెప్పినాము, కొద్దిగా పెద్ద సైజు పైపులు వేయండి సార్ అని చెప్పేసి చాలా మందికి చెప్పినాము. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. చిన్న పైపుల వల్ల డ్రైనేజ్ అక్కడే నిండిపోయి అవి మా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. చాలా సామాన్లు ఖరాబ్ అయిపోయింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి మీరు ఇది ఈసారి పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా అంటున్నాము. మీరు పట్టించుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా మీకు జీవితాంతం మీకు ఎలక్షన్ మూమెంట్లో మీకే రుణపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని అడుగుతున్నాం అంతే.